ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవదేవుడు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, పూజారుడు, బహుకీర్తనీయుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మోషే ద్వారా నాడు ఇశ్రాయేళ్ల ప్రజలకు ఒక గొప్ప మాట సెలవిస్తూ వచ్చినాడు. గొప్పగా తన యొక్క చిత్తం ఏందో అది మోషేకు బయలుపరుస్తూ వచ్చినాడు. ఏమనంటే, నేను వారిలో నివసించినట్లుగా. ఎంత విచిత్రం చూడండి, నేను వారిలో నివసించినట్లుగా అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వారిలో అనే మాట మనం చూస్తే అంటే ప్రతి మనిషిలో ఉండాలనుకున్నాడు ఆయన. వారి మధ్యన ఉండాలనుకున్నాడు, భౌతికంగా మందసం వారి మధ్యన ఉండాలనుకున్నాడు. అదే సమయంలో వారి హృదయంలో వారిలో నివసించినట్లుగా. ఈ మహాప్రభావం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, ఆకాశములు పట్టజాలని ఈ దేవుడు ఆయన కోరుకునే స్థలము, కోరుకునే స్థానము, ఆ పరలోక వైభవము, సింహాసనము ఆయనకు ఉన్నాయి. వాటికంటే నీ హృదయములో ఆయన స్థలము కోరుతున్నాడు. ఈ విషయం మనం ఎరగాల. నా హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటన 3:20 వచనంలో రాయబడిన మాట, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు నేను వచ్చి నాతో కూడా నేను అతనితో కూడా భోజనం చేయుదుము అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు, ఈ దేవునికి మనము ఎంత ఇష్టం అంటే, ఆ పరలోకంలో కోట్ల కొల దూతలతో పొగడబడే భాగ్యము, పొగడబడే ఆ స్థాయి దానికంటే కూడా ఎక్కువగా కేవలము నీ హృదయములో, నీ పక్కన, నీలో ఉండడమే ఆయన కోరుకుంటున్నాడు. ఇది మనం చూసుకోవాలి. అయితే ఏమంటున్నాడు, వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఉండాలనుకుంటున్నాడు మన హృదయంలో. అదే సమయంలో ఏం చెప్తున్నాడంటే, నేను ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. కోట్ల కొల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక పొగడబడుతున్నట్టు యెషయా 6:3లో రాయబడ్డది. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడు, నీలో పరిశుద్ధ స్థలం ఉండాలి, పరిశుద్ధ స్థలం నిర్మించుకోవాలి నువ్వు. ఎంతో విచిత్రం చూడండి. మనలో పరిశుద్ధ స్థలము లేదు కాబట్టి ప్రభువు మన హృదయం చూసి, ఆదికాండం 6:5వ వచనంలో ఉంది, నరుల హృదయంలోని ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని రాయబడ్డది. ఆ చెడ్డదాన్ని చూసి, మీ హృదయంలో నేను ఉండాలనుకుంటున్నా, మీ హృదయమును పరిశుద్ధంగా నిర్మించుకోవాలని చెప్తున్నాను. మన హృదయంలో ఉన్న ఏంటివి, వాటిని తీసేసుకోనికి మనం సిద్ధపడుతున్నామా? మార్కు సువార్త 7:21 వచనంలో, లోపల నుండి అనగా జరత్వములు, దొంగతనములు, నరహత్యలు, విచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారం, మత్సరమును, దేవదూషణ, అహంభావం, అవివేకము, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇవి నాలో లేవని ఎవరు చెప్పలేరు. ఇవి అన్నీ లేకున్నా 13 రకాలున్నాయి. ఇందులో 1-2 మనలో ఉన్నాయి. ఒక్కటిన్నా ఆయన ఉండడు. ఆయన పరిశుద్ధుడు. ఒక్కటి మనలో ఇట్లాంటి దాగి ఉంటే ఆయన మన దగ్గర ఉండడు. ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా జాగ్రత్త కలిగి, ఆ దేవదేవుడు, సార్వభౌమ అధికారం గల ప్రభువు ఆయన బయట నిలబడి తలుపు తట్టి నీలో నాలో ఉండడానికి ఆయన కోరుకుంటున్నాడు. మనం చేయాల్సిన పని ఏంది? మన హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు ఇక్కడ చూపినవన్నీ వదిలేసుకోమన్నాడు. ఇవి వదిలేసుకోవాలి, ఇవి తీసేసుకోవాలి, మనమే తీసేసుకోవాలి. ఆయన బలవంతంగా రాడు. నువ్వు అవి పెట్టుకొని ఉంటే ఆయన నీ దగ్గరికి రాడు. మనలో నివసించాలని ఆయనకు ఆశ ఉంది. ఆయన మనలో నివసించినట్లుగా మనం ఏం చేయాలంటే, ఈ చెడ్డ వాటిని అన్నిటిని తొలగించుకుంటే ఆయన మనతో ఉంటాడు. మనతో ఆయన ఉంటే ఏమవుతుందంటే, మనం నెమ్మది కలిగి జీవిస్తాం, ఆశీర్వాదంలో ఉంటాం. మనం అన్ని పరిస్థితుల్లో నెమ్మదిగా, సమాధానం. కోట్లున్నాయి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. జనాలకు అంత తొందరలో పరిగెడుతున్నారు ఏదో పట్టుకోవాలని. సర్వశక్తుడైన దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనకు ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నీవు పరిశుద్ధంగా ఉండు. రెండోది, చెడ్డని తీసేసుకో. ఆయన నీ దగ్గర, నా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాలం మనం అట్లా ఆయనకు నచ్చినట్టు ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా పరిశుద్ధ స్థలముగా నిర్మించుకున్నటకు, చెడుతనము విసర్జించుట కృపనీయమని
నీ వాక్యం చేత పరిశుద్ధపరచుకుంటూ సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.